హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనం ఆలూరు సరౌండింగ్ లో బాపురం అనే విలేజ్ లో ఉన్నాము. మీ పేరన్నా? సార్ మారేష్. సార్ మారేష్. ఓకే, మీరు ఎన్ని ఎకరాల మిరప పంట వేసారన్నా? సార్ మన మధ్య 4.5 ఎకరాలు వేసిండు సార్. ఓకే, ఇప్పుడు 2 ఎకరాలు సీడ్ ఇట్లా ఉంది సార్. అటు బ్యాడికి వాన వచ్చి అక్కడ పోయింది సార్. బ్యాడికి వేరే దగ్గర. అవును సార్. ఓకే, ఇప్పుడు దీనికి ఇంత కాప్ సెట్ అవుతా ఉంది కదా, దీనికి ఏమేమి మందులు స్ప్రే చేసినారు రీసెంట్ గా? సరే, ఒక 20 రోజుల కిందట అదే ట్రజెంటా కొట్టాం సార్ ముందుగా. ఓకే, ముందే స్ప్రే చేశారు ట్రజెంటా సార్. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండే సార్? ఇట్లే సార్, ముడత నల్లి ఎక్కువ, చూడంతా ఎర్ర కావడము, పైన కొనలు మాడడము. ఓకే, నల్ల ఎర్రగా మారుతుంది సార్. ఓకే, దాన్ని కొట్టినప్పుడు నల్లి అంత గ్రోత్ నల్లి లేదు సార్, ఏది లేదు సార్. ఇప్పుడు దాని చిగురు కూడా గ్రోత్ కూడా బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది. నెల్లి అయితే ఇప్పుడు కాపులో పూతలో అయితే 10, 12, 18 దాకా ఉంటుంది సార్. అప్పుడు ఇప్పుడైతే 1, 2 కనపడుతుండ సార్. ఏం తక్కువ సార్. ఓకే, దాదాపు కంట్రోల్లోకి వచ్చేసినాయి. పై ముడత కూడా కంట్రోల్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు కాపు కూడా బాగా సెట్ అవుతా ఉంది. ఆ తర్వాత ఏం స్ప్రే చేశారు? ఇప్పుడు మొన్న అయితే అంతకు ముందు అయితే అలెక్స్ ఫైజ్ చేసినాం సార్. అలెక్సా ఫైజ్ చేసాం. బుడ్డి లేవా అలెక్సా ఫైజ్ కానీ ఇంట్లో పెడతారా మీరు? పెడతాం సార్. ఓకే, చెప్పండి ఎలా పని చేసినాయి మందులు అలెక్సా ఫైజ్ కానీ ట్రాజెంటా కానీ? ట్రాజెంటా అంటే ఎక్సలెంట్ సార్. ఇప్పుడు ఎక్సలెంట్ అంటే నెంబర్ 1 కనిపెట్టింది సార్. నెంబర్ 1 దాన్ని తీసేయడం ఏం లేదు సార్. దాన్ని కొట్టడం వల్ల చేను కూడా గ్రోత్ వచ్చేసింది. నల్లి లేదు, అన్ని రకాలు లేదు సార్. కాపు కూడా పూత రావడం కానీ సెట్ అవడం కానీ బాగుంది సార్. ఓకే, అలెక్సా ఫైజ్ స్ప్రే చేసిన తర్వాత అలెక్సా ఫైజ్ చేసిన తర్వాత కూడా గ్రోత్ వచ్చేసారు. పూత కూడా బాగానే వస్తుండే సార్. గ్రోత్ రావడము, ఇమీడియట్ గా పూత రావడం సార్. 3 రోజుల చూపించేస్తుంది. అవును సార్. సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే పూత కాపు దాని ద్వారా అంత వచ్చింది సార్. దాని ద్వారా వచ్చింది సార్. ఖచ్చితంగా అలెక్సా 5G కాప్ సెట్టింగ్ కి చేసుకోని చెప్పేసి చెప్తూనే ఉన్నాము. సో ఈ అలెక్సా 5G అనేది మనకి పై ముడత ఎర్రనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటది, కింది ముడతని కంట్రోల్ చేస్తూ ఉంటది, అలాగే మంచి గ్రోత్ వచ్చి కాప్ సెట్ చేస్తూ ఉంటది. సో మీరు ఒకసారి గమనించవచ్చు, ఇది సూపర్ 10 రకము. ఇప్పుడు స్ప్రే చేసి రైతు ట్రాజెంటా స్ప్రే చేసి ఖచ్చితంగా ఒక 18 రోజులు అవుతుందానా? 18 రోజులు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే అలెక్సా 5G స్ప్రే చేశారు, మళ్ళీ ట్రాజెంటా ఇంకో డోస్ తెచ్చుకున్నారా? నిన్న తెచ్చినాం. దేనికోసం తెచ్చుకున్నారు? దీనికే సార్, గ్రోత్ కి కానీ కాపుకి కానీ అన్ని రకాల నల్లికి అన్ని రకాలు పనిచేస్తుంటారు సార్. ఆల్ ఇన్ వన్ గా పనిచేస్తున్నారు. తెచ్చుకున్నాను సార్. వేరే స్ప్రే చేయాల్సిన పని లేదు, ఏది లేదు సార్. వేరే కొట్టుకున్నా మన కంపెనీలు కొట్టుకున్నా అంతా వేస్ట్ అనుకున్నాం సార్. ఇంకా దీంట్లోనే పోయినాం సార్. అంతే కంటిన్యూషన్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఏదైనా చెప్పిన మందులో ఏమైనా తేడాలు అనిపించినాయన్నా? బాగుందా? ఇంకా బాగుంది సార్. ఓకే, లేదు సార్. ఒకసారి కాప్ సెట్టింగ్ చూడండి, భలే వస్తా ఉంది పైన సూదులు వలె కంప్లీట్ గా.